హాయ్, మీది డిఎడ్ లేదా బిఎడ్ క్వాలిఫికేషనా? మరి గవర్నమెంట్ స్కూల్స్లో జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మరి ఏపీ గవర్నమెంట్ స్కూల్స్లో అకాడమిక్ ఇన్స్ట్రక్షన్స్ గురించి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. కాబట్టి ఇది ఆఫ్లైన్, ఆన్లైన్ కాదు. మరి దీంట్లో దాదాపుగా 1146 పోస్టులు ఉన్నాయి. కాబట్టి స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూడండి. ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. అలాగే పూర్తి సమాచారం కొరకు కింద ఉన్న లింక్ని క్లిక్ చేయండి. మిత్రులారా, దీంట్లో సబ్జెక్ట్ టీచర్కి మీకు ఎంత శాలరీ అంటే 12,500, మరి ఎస్జిటికి అయితే 10,000 చొప్పున వారు మీకు శాలరీ చెల్లిస్తారన్నమాట. ఇది ఎందుకంటే ప్రస్తుతానికి కాంట్రాక్ట్ బేసిస్. మరి ఏపీ గవర్నమెంట్ స్కూల్స్లో ఇంకా కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి వారందరికీ కూడా సిలబస్ ఇంకా కంప్లీట్ అవ్వలేని కారణంగా మరి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆ ఖాళీలను పూర్తి చేయడం కోసం ప్రస్తుతానికి కాంట్రాక్ట్ బేసిస్ మీద నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ముఖ్యంగా నియామకాలు ఎలా అంటే మీ యొక్క అకాడమిక్ మరియు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళు మెరిట్ ఆధారంగా మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. మీకు అకాడమిక్ అయితే 70% కాల్కులేట్ చేస్తారు, ప్రొఫెషనల్ అయితే 25%. ముఖ్యంగా ఇవన్నీ కూడా మీ నియరెస్ట్ ఎంఈఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీకు అప్లికేషన్ కూడా చూపిస్తాను, చూడండి స్క్రీన్ మీద. ఈ అప్లికేషన్ నా యొక్క పూర్తి వీడియో చేస్తున్నాను, దాని కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అలాగే నా యొక్క వాట్సాప్ నెంబర్ కూడా కింద పిన్ చేస్తాను, దానికి కూడా మీరు కాంటాక్ట్ అయితే మీకు వాట్సాప్ త్రూ షేర్ చేస్తాను. మిత్రులారా, ఇవన్నీ కూడా ముందుగా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని దానికి సరిపడా సర్టిఫికెట్స్ అని అటాచ్ చేసి మీ నియరెస్ట్ కన్సర్న్డ్ ఎంఈఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఎప్పుడు లాస్ట్ డేట్ అంటే కేవలం 3 రోజులు మాత్రమే సమయం ఇచ్చారు. కాబట్టి 5 డిసెంబర్ సాయంత్రం 5లోగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే వారు మీ యొక్క సర్టిఫికెట్స్ వెరిఫై చేసి మిమ్మల్ని ఫైనల్ చేసే అవకాశం ఉంది. అలాగే ఏ జిల్లాలో ఏ వేకెన్సీస్ ఉన్నాయి, మరి ఏ స్కూల్లో ఏ సబ్జెక్టుల వారిగా వేకెన్సీస్ ఉన్నాయి కూడా ఆ లిస్ట్ కూడా నా యొక్క ఫుల్ వీడియో కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి.